మన జీవితాలను, మన కుటుంబాలను మనము నాయకత్వం వహించి మనము దేవుని అధికారానికి దూరమైపోయి దేవుని ఆధిపత్యానికి మనము దూరంగా ఉండి చేస్తున్న ప్రయత్నం అంతా ఒక రోజున శూన్యమవుతుంది. మరి ఏమిటి అంటే మనము ఆయనకు సాష్టాంగపడాలి. దేవునికి స్తోత్రం. పరలోకము నుండి దేవుడు దూతను పంపించి అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుని సేనాధిపతిగా వాక్యంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనము చూసినప్పుడు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టుదము అని అపోస్తలుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నూతన నిబంధన సంఘముగా ఉన్న ప్రతి విశ్వాసులారా, దేవుని యందు నమ్మికుంచిన ప్రజలారా, దేవుని రక్షణ వెలుగులోనికి రావాలి అని ఆశ కలిగి ఉన్నవారులారా, ప్రభువు మీకు సమాధానం కలుగు చేసేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడై ఉన్నాడు.